నెక్స్ట్ వన్, వాట్ కలర్ డస్ లిట్మస్ టర్న్ ఇన్ బేస్? లిట్మస్ లిట్మస్ అనేది మనకు యాసిడ్లో ఏ కలర్ ఇస్తుందిరా? యాసిడ్లో రెడ్ కలర్ ఇస్తుంది. బేసెస్లో ఎప్పుడు ఏ కలర్ ఇస్తుంది? బ్లూ కలర్ ఇస్తుంది. బేస్లో ఎప్పుడు ఏ కలర్ ఇస్తుంది? బ్లూ కలర్ ఇస్తుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 104 క్వశ్చన్ చూడండి. వాట్ కలర్ డస్ టర్మరిక్ పేపర్ టర్న్ ఇన్ బేస్? టర్మరిక్ పేపర్ అంటే ఏంది? పసుపు పూసిన పేపర్. పసుపు పూసిన పేపర్ పసుపు పూసిన పేపర్ పసుపు పూసిన పేపర్ను మీరు ఇంట్లోపల చేసి చూడొచ్చు. ఇది ఒక పేపర్ తీసుకోండి. ఆ పేపర్ మీద కొంచెం పసుపులో వాటర్ని కలిపి ఆ పేపర్ మీద మొత్తం ఏంది వాటర్ పసుపును మొత్తం పుయ్యండి. పసుపును మొత్తం పూసిన తర్వాత దీని మీద బేస్ని వేయాలి. మన ఇంట్లో ఉండే బేస్ ఏంటిది? సోప్ వాటర్. బట్టల సోప్లో కొద్దిగా బట్టల సోప్ను వాటర్లో కరిగించి ఇంటిలో దాని మీద వేయండి. దాని మీద వేస్తే మీకు ఏ కలర్లోనికి మారుతుంది? అది రెడ్ కలర్ ఆర్ బ్రౌనిష్ రెడ్ కలర్లోనికి మారుతుంది. బ్రౌనిష్ రెడ్ కలర్లోనికి మారుతుంది. అదే ఒకవేళ యాసిడ్ని కనుక వేసినారనుకోండి, యాసిడ్ని కనుక వేస్తే ఈ యొక్క కలర్ అనేది మారదు. కలర్ అనేది మారుతుందా? మారదు. నెక్స్ట్ 105 చూడండి క్వశ్చను. డస్ టర్మరిక్ షో కలర్ చేంజ్ ఇన్ యాసిడ్? టర్మరిక్ అనేది యాసిడ్లో కలర్ చేంజ్ చూస్తుందా? టర్మరిక్ అనేది ఏంది? పసుపు కలర్. టర్మరిక్ అనేది ఏంది? పసుపు కలర్. ఈ పసుపు అనేది దీని మీద కనుక యాసిడ్ని కనుక పోల్స్తే, యాసిడ్ని కనుక 2-3 డ్రాపులు కనుక వేస్తే దీని కలర్ చేంజ్ కాదు. బేస్ను వేసినప్పుడు మాత్రము ఏ కలర్లోనికి మారుతుంది? రెడ్డిష్ బ్రౌన్ కలర్లోనికి మారుతుంది. రెడ్డిష్ బ్రౌన్ కలర్లోనికి మారడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.